దుర్గా ఏంటండి? ఏమండి, ఏం చేస్తున్నారు? నీకో సర్ప్రైజ్ ఇస్తున్నాను. నేను నీకోసం ఏం తెచ్చానో చెప్పు. కళ్ళు మూసే చెప్పమంటే ఎలా చెప్తారు? నా మీద ప్రేమ ఉంటే నీ మనసుకు కనిపిస్తుంది. ఏమండి, ముందు మీరు చేయి తీయండి. ఏ? ఏం లేదు, కంట్లో ఏదో మంటగా ఉంది. అవునా? ఏమైంది? కంట్లో ఏమైనా పడిందా? ఏం లేదండి, బట్టలు సర్దుతున్నాను కదా, ఆ దుమ్మేదో వచ్చి పడినట్టుంది. ఇప్పుడు ఓకేనా మరి? ఓకే. సరే, నా చేతుల్లో ఏముందో చెప్పు. ఏముంటుంది? ఏదైనా స్వీట్ తెచ్చుంటారు. అంతేనా? ఇంకేముంటుంది? శారీ తెచ్చుంటారు. కనీసం నాకు దగ్గరలో కూడా లేవు నువ్వు. సరే, ఏం తెచ్చారో మీరే చెప్పండి. నేనే చెప్తే అది నీకు సర్ప్రైజ్ ఎలా అవుతుంది? నువ్వే గెస్ చేయాలి. నేను గెస్ట్ చేయలేకపోతున్నాను. సరే అయితే, నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. తీసుకో. ఏంటిది? నీకు బహుమతిగా ఇవ్వాలని మొన్ననే తీసుకొచ్చాను. తీసుకో దుర్గా. ఇప్పుడు నాకు ఈ గిఫ్ట్లు అవి ఏమొద్దండి. అదేంటి, పెళ్ళైన దగ్గర నుంచి భర్త ఏం తీసుకురాలేదేంటి అని ఏ భార్య అయినా అడుగుతుంది. నువ్వు రివర్స్లో మాట్లాడుతున్నావు. నాకు ఇలా గిఫ్ట్లు అవి తీసుకోవడం ఇష్టం ఉండదు. ఎవరో ఇస్తే తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇచ్చేది నీ భర్తే కదా. తీసుకో దుర్గా. వద్దండి. అరే, తీసుకోమంటుంటే. అరే, గోరింటాకి ఎప్పుడు పెట్టుకున్నావు? నిన్న మా ఇంట్లో పెట్టుకున్నాను. అవునా? చాలా బాగుంది. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంటారు. కరెక్టే కదా? ఏమో. ఏమో ఏంటి? నీ ఎర్రని చెయ్యి సాక్ష్యం చెప్తుందిగా. చూడు, గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే ఎంత ముద్దొస్తున్నాయో. ఏంటో దుర్గా, రోజు రోజుకి భార్యాభర్తలు అనేవారు దగ్గరవుతారు. మనం మాత్రం దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు మన మనసులు ఒకటవుతాయా, ఎప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలుగుతామా అని, ఎప్పుడు ప్రేమగా నిన్నిలా దగ్గరికి తీసుకోగలుగుతానా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు ఈరోజే ఎందుకు కాకూడదు? నాకు కొంచెం పనుంది, వదలండి. అంటే నాతో మాట్లాడడం ఇబ్బందిగా ఉందా? అలా అని కాదు, నిజంగానే పనుంది. భర్తని వదిలేసి వెళ్ళేంత పని ఏది ఉండదు. అయినా ఇంట్లో వాళ్ళందరూ మనిద్దరికీ ఇలా ఏకాంతాన్ని ఇవ్వాలని, మనసారా మాట్లాడుకోమని, ప్రేమగా ఇద్దరం కలిసి ఉండాలని. కలిసి ఉండడం అంటే ఇలా.
ఎంత ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ఇలా విసిరేసి వెళ్ళింది. నన్ను ఇలా తోసేసి వెళ్ళిపోయిందేంటి? ఇప్పుడు నాకు ఈ గిఫ్ట్లు అవి ఏమొద్దండి. దుర్గా, ఏంటి? ఏం చేస్తున్నావు? పెనం మీద చేయి పెట్టి కాల్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దుర్గా నీకు? ఏం చేస్తున్నావు? అదే నువ్వు చెప్పలేవు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందిలే దుర్గా, నేను నీ చేయి ముట్టుకున్నానని నీ చేతికి నువ్వే శిక్ష వేసుకున్నావంటే నేనంటే నీకు ఇష్టం లేదు కదూ? నీ చేతికి నేను ముద్దు పెట్టానన్న కోపంతో నీ చేతిని నువ్వే కాల్చుకుంటున్నావు కదూ? అదే వద్దు, నాకు అర్థమవుతుంది. చెయ్యి ముట్టుకుంటే చెయ్యి కాల్చుకున్నావు, ప్రేమగా దగ్గరికి తీసుకుంటే దూరంగా నెట్టేశావు. నేనంటే ఎంత అసహ్యం లేకపోతే నన్ను దూరంగా నెట్టేస్తావు? నువ్వు అలా నీ చేతిని కాల్చుకుంటావు? ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పుండాల్సింది కదా దుర్గా. అసలు ఈ పెళ్లి జరిగేదే కాదు. అది కాదండి, నేను అనుకోకుండా. వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా అబద్ధం అని అర్థమైంది. ప్రతిసారి ఏదో విధంగా నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటే ఆడపిల్లగా ఇబ్బంది పడుతున్నావులే అనుకున్నాను. గతాన్ని మర్చిపోయి త్వరగా దగ్గరికి రాలేకపోతున్నావు అనుకున్నాను. కానీ నేనంటే నీకిష్టం లేదని ఇప్పుడు అర్థమైంది. ఇష్టం లేకపోవడం కాదండి. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నేను అక్కర్లేనప్పుడు, నేనంటే ఇష్టం లేనప్పుడు జరిగింది పెళ్ళే కాదు, నేను నీ భర్తనే కాదు. నీ మెళ్ళో కట్టిన తాళే కాదు, ఆ తాళి కేవలం పసుపు తాడు అనుకుంటున్నావు కాబట్టే నన్ను అసహ్యించుకుంటున్నావు. ఆ 3 ముళ్ళకి విలువ ఇవ్వడం లేదు కాబట్టే నన్ను దూరంగా తోసేయగలిగావు. వద్దు దుర్గా, ఇక నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు. ఏమండి?